అండి. నేను మీ సీత. ఈరోజైతే పన్నీరు, పాలకూర అయితే వండుతున్నానండి. పాలకూర అయితే మా చెట్లదే కొద్దిగా ఉంది. ఇలా అయితే తీసుకున్నానండి. పన్నీరు, పాలకూర వండుదామని. ఇలా పన్నీర్‌నైతే ఇలా ముక్కల కింద అయితే కోసుకుంటున్నానండి. ఈ సైజు ముక్కలైతే కోసుకున్నాను. పాలకూరను కూడా శుభ్రంగా కడిగేసుకొని ముక్కల కింద కోసుకున్నానండి. ముక్కలు కోసిన తర్వాత అయితే ఆకుకూరలు కడగకూడదండి. అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి. అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పన్నీర్ ముక్కలను అయితే వేపేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకోవాలి. పాలకూరను కూడా వేసుకొని వేయించేసుకోవాలండి. పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. అందులో నేను నానబెట్టిన జీడిపప్పును కూడా వేసుకున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసేసుకుందామండి. నేను జీడిపప్పు అయితే పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్‌ని కొద్దిగా వేసుకున్నాను. అలాగే పాలను కూడా ఒక గ్లాసుడు పోసానండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మూత పెట్టి బాగా మగ్గించేసుకోవాలండి. ఆ ఆయిల్ అంతా పైకొచ్చేదాకా. తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీరనైతే చల్లుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. పాలకూర వేయడం వల్ల పన్నీర్ చాలా టేస్ట్‌గా ఉందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.